హలో! మన ఇండియా ఎంత గొప్పదో నాకిక్కడికొచ్చి నాకర్థమైంది. ఇదేదో తెలుసా? మన ఇండియా వాళ్ళు ఇక్కడికొచ్చి కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద ఇక్కడ ఒక మాల్ పెట్టారు మన ఇండియన్స్‌ది. అండ్ ఇక్కడ ఒక సీడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందనమాట. సీడ్స్ అంటే మన ఇండియాలో మనం సమ్మర్ అయిపోంగానే, వింటర్ రాంగాల్నే మొక్కలు పెంచుకుంటాంగా, అట్లానే ఇక్కడ ఒక ఆప్కార్న్ అని మన తెలుగు వాళ్ళ కోసమే అంటే విత్తనాలు కలెక్ట్ చేసి మరీ అందరికి అమ్ముతున్నారు. సో గ్రేట్ ఫర్ ఆప్కో. ఇవి చాలా ఉన్నాయి విత్తనాలు అన్నమాట మనకి. సో ఇక్కడను సమ్మర్ వస్తే పెట్టుకుంటారు కదా, అందుకోసం అని విత్తనాలు అయ్యని వంకాయ, బీరకాయ మన ఇండియా అనిపించింది. మన ఇండియా వాళ్ళు చాలా గొప్పవాళ్ళని. సో థ్యాంక్ యూ ఫర్ ఆప్కో. మనం ఆప్కోకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో మనకి తెలియదు కదా, ఎక్కడుంటాయో తెలియదు మన ఇండియా. కానీ వీళ్ళు మన కోసం కలెక్ట్ చేసి మరీ ఎంతో కష్టపడి వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మరీ మనకి ఇట్లా విత్తనాలు ఇస్తున్నారు. అంటే ఆప్కో మెంబర్స్కనే కాదు, వేరే వాళ్ళు వచ్చినా కానీ ఫ్రీ తీసుకోవచ్చు అనమాట. ఏ విత్తనాలు కావంటే ఆ విత్తనాలు. వెజిటేబుల్స్ సీడ్స్ అనమాట. ఇవన్నీ వెజిటేబుల్ సీడ్స్. చూడండి, అందరూ చోట్ల కష్టపడి మరి విత్తనాలు కలెక్ట్ చేసి మరీ ఇస్తున్నారు మనకి. సో పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇది నాన్ మెంబర్స్కి అనమాట. అంటే మెంబర్షిప్ లేని వాళ్ళకి ఇది అనమాట. చూడండి, అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. మన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కష్టపడతా ఉంటే పిల్లలు చూస్తూ ఊరుకుంటారా చెప్పండి? నేను వీడియో తీస్తుంటే మా పాప చూస్తూ ఊరుకునేదా, అందుకని తన వీడియో ఇస్తానని చెప్పి నన్ను ముందలకు పంపించింది. మా పాప ఇంకా సీడ్స్ డిస్ట్రిబ్యూషన్కి ఇంత కలెక్ట్ చేసినందుకు మేము కూడా కొంత మనీ అనేది డొనేషన్ చేసాము. సో ఫోటో దిగుతున్నాం అనమాట. డొనేషన్ చేసినందుకు ఈమె ఫోటో తీస్తుంది, మా పాప ఇచ్చినందుకు. మా చిన్న పాప వీడియో తీస్తుంది తను కష్టపడి. సో నేను పెద్ద యూట్యూబర్ని అయితే మా చిన్న పాప చిన్న యూట్యూబర్ లాగా వీడియో తీస్తుంది. సో నైస్ కదా, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ప్లస్ మనం ఇంకా చూడాలి అనుకుంటే ఇక్కడ పిల్లలు చూడండి, మన ఇండియన్ పిల్లలు ఎక్కడున్నా మన పిల్లలు మన ముద్దు చేస్తూనే ఉంటారు. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలు. అసలు నైస్ అనిపించింది. ఒక గ్రూప్ లాగా ఫామ్ అవటం అనేది మన ఇండియన్ స్ట్రాటజీ అనమాట. ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళంతట వాళ్ళే గ్రూప్లో ఎక్కడున్నా సరే ఇండియన్ స్ట్రాటజీ గ్రూప్లో ఫామ్ అయ్యి ఆడుకోవటం అనేది మన ఇండియన్ స్ట్రాటజీ. ఎవరినైనా కలుపుకొని పోవటం, దిస్ ఈజ్ ద ఇండియన్ స్ట్రాటజీ ఆఫ్ ది కిడ్స్. అండ్ నైస్ అనిపించింది నాకు. ఇంకా సరే మాల్ చూద్దామలే అని వెళ్ళాను మాల్లో అనమాట. ఇది మాల్లో ఇట్లా ఉందన్నమాట కూర్చొని. నాకేం అర్థం కాలేదు ఎందుకు ఇలా పెట్టారు ఇది కూర్చోడానికి. సరే బట్టలు ఎలా ఉన్నాయో చూద్దామంటే అసలు చాలా చాలా అందంగా ఉందండి. మన ఇండియా అంటేనే చాలా ఇది అనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్రెస్ అనమాట. చాలా బాగున్నాయి కదా. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. A to Z ఉన్నాయి అసలుకి. ఈవెన్ వెడ్డింగ్ కాడ నుంచి వెడ్డింగ్ అనే కాదు, ప్రతి చిన్న మనకి ఇండియాలో ఏం దొరుకుతాయో, ఏమేమి అవసరమో ప్రతిదీ ఇక్కడ ఉన్నది. ఇది వెడ్డింగ్ అనే కాదు, ప్రతిదీ నార్మల్ అయినా జస్ట్ పిన్స్ కూడా ఉన్నాయండి. హెయిర్ పిన్స్, హెయిర్ బ్యాండ్స్ అండ్ అన్నిటి ఉన్నాయి ఇక్కడ. మీకు ఏది కావాలన్నా జస్ట్ ఈ మాల్ని మీరు విజిట్ అయితే చాలు, మీకు అన్నీ దొరుకుతాయి. మీకు రీజనబుల్ కాస్ట్ అనిపించింది నాకు. బాగున్నాయి అసలుకి. మన ఇండియన్ చూసినట్టుంది, మన ఇండియా ఇక్కడ కనిపిస్తుంది. సో నాకైతే నాకు బాగా నచ్చింది ఈ మాల్లో. అసలుకి మన ఇండియాని ఇక్కడ చూస్తానే అనుకోలేదు. చాలా రోజుల తర్వాత ఇండియాని చూస్తున్నాను అనిపించింది. ఈ డ్రెస్ కూడా చాలా చాలా బాగుంది కదా, బాగా నచ్చింది నాకు కూడా. అసలుకి ఎంత బాగుందో, కానీ ప్రైజ్ అయితే లేదు, దీనికి పెట్టారు కదా. సరే ఇది కూడా చూసాను. ఈ టాప్ కూడా చాలా బాగుంది కదా. నాకు అన్నీ అసలుకి ఏది తీసేసే అంత లేదండి, అన్నీ చాలా బాగున్నాయి. అసలు బాగా నచ్చినాయి అనమాట. సరేలే కింద కూడా అనమాట. ఇది ఓన్లీ నేను పైనే చూపిస్తున్నాను. అంటే జ్యువెలరీ కూడా ఉంది. A to Z ఉన్నాయి అసలుకి. మీరు దీనికి వచ్చారు అంటే ఓకే ఇది లేదు అనుకునే లాగుంది. అంత బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్, కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్. ఇది మన ఇండియా వాళ్ళదనండి. ఇండియా వాళ్ళు ఇక్కడికి వచ్చినాక వాళ్ళు సొంత కాళ్ళ మీద కష్టపడి మరీ పెట్టారు. సో ఇది అనమాట. ఇదంతా పైన పెళ్లి కూతురికి వెడ్డింగ్ నేను చెప్పాను కదా, ఈ బొమ్మకేసింది కూడా నాకు చాలా బాగా నచ్చింది. బాగుంది కదా. నాకైతే పెళ్లి కొడుకుది డ్రెస్ అయితే సూట్లు కూడా ఉన్నాయి అనమాట. ఏందో డ్రెస్సెస్ నాకు అర్థం కాలేదు. చూడటానికి లుకింగ్ బాగుందనమాట. ఇది లుక్ చాలా బాగుంది కదా,
చూడటానికి ఇది ఎల్లో కలర్ది కూడా ఎంతో నాకు కాస్ట్ అనేది చూడలేదు కానీ బట్ వాళ్ళు వీడియో తీయొద్దన్నారు. నేను అలా 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 మీకు చూపించడానికి ఇది రంగోలీ మాల్ అండి. ఇది కొలంబస్లో రంగోలీ మాల్ అనమాట. కలెక్షన్ చూసారు ఎంత బాగున్నాయో, అసలుకి చాలా బాగా నన్ను చూస్తే ఎప్పుడెప్పుడు తీసుకుంటామా అన్నట్టు ఉన్నాయి కదా. పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకనే కాదు, అందరికీ ఉన్నాయి. ఇంకా చెప్పుల కలెక్షన్లోకి వచ్చేసరికి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇది స్లిప్పర్స్ కూడా అసలు ఓన్లీ ఫెస్టివల్కి ఫంక్షన్స్కి వేసుకున్నాయండి. అసలుకి చూస్తే ఇంకా వేరే సైడ్కి వెళ్ళాలో అనిపించదు. అన్ని డిఫరెంట్ కలర్స్లో అన్ని మోడల్స్లో ఉన్నాయండి. ఇవి కూడా నాకు ఇవి అయితే బాగా నచ్చినాయి. బట్ మనం అంత రిచ్ కాదు కదా, అందుకని నేను కొనలేదు. రిచ్ కాదంటే మన ఇండియా ఎవరైనా బాగా అవసరమైతే కొనుక్కుంటారు, మాకు అంత లేదు. సో అందుకని నేను జస్ట్ చూశాను, మీరు చూస్తారు అనే ఫీలింగ్ తోటి నేను ఇట్లా పెట్టాను అనమాట. ఈ మాల్ ఏంటో మీకు తెలియాలి కదా, ఇది రంగోలీ మాల్ అండి. చూడండి, కూర్చోడానికి కూడా అంతా అసలుకి చాలా క్లీన్గా ఉంది కదా, చాలా క్లీన్గా. ఈ బేబీ పంప్స్ పిల్లలు అంటే బేబీ పంప్స్ వాళ్ళకి కూడా అవసరం ఉంటాయి కదా బట్టలు, అలాంటి వాళ్ళకి ఎవరు అనేది అసలుకి A to Z అని చెప్పాను కదా. ఇవి కూడా కలెక్షన్స్, ప్రతిదీ కలెక్షన్స్ ఉన్నాయి. ప్లస్ శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ శారీస్ అనమాట అంటే నార్మల్ రేంజ్ నుంచి హై రేంజ్ వాటికి ఎవరు ఏ రేంజ్లో కావాలంటే ఈ శారీస్ కూడా బాగున్నాయి. కలెక్షన్స్ అన్నీ కాటన్ అని, సిల్క్ అని, అంటే ఎవరి క్లాత్ అనేది ప్రతి క్లాత్లో డిజైన్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇది చూసావా, ఈ నార్మల్ వేరేవి పైన నేను పై ఫ్లోర్లో ఇందాక చూపిస్తే వెడ్డింగ్ కల్లా, ఇది కింద ఫ్లోర్ అనమాట. ఈ కిడ్స్ అనమాట, కిడ్స్ ఈ టాప్స్ అనమాట. 10 to 12 years వాళ్ళకి టాప్స్, అవి చాలా బాగున్నాయి కదా. ఇది ఏ స్టైల్లో తెలియదు కానీ బాగుంది నాకు. ఇది ఇంకా పంజాబీ డ్రెస్ లాగా టైప్లో ఉన్నాయి. చూశారు కదా పిల్లల డ్రెస్సులు ఎంత బాగున్నాయి. అన్ని కలెక్షన్స్ అసలుకి మనం చూస్తే అసలుకి ఎట్లా ఉన్నాయంటే చూస్తే కొనేయాలి అన్నట్టే ఉన్నాయి. అసలు అంత బాగున్నాయి అనమాట. టాప్స్ కూడా అన్నీ రీజనబుల్గా, ప్లస్ ఇక్కడ ఫ్రీ ఆల్టరేషన్ కూడా ఉంది మనకి. ఫ్రీ ఆల్టరేషన్ తెలుసు కదా మీకు. ఏమైనా సైజెస్ డిఫరెంట్ సైజెస్ లాగా ఏమైనా అనిపిస్తే అది కూడా సైజెస్ చేంజ్, ఫ్రీ ఆల్టరేషన్, అది ఫ్రీ అనమాట. అంతా మన ఇండియాలోనే ఉంది. ఈ డ్రెస్ అయితే పిల్లలకి భలే ఉంది, అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇది నాకు ప్రైస్ నేను చూడలేదు, నాకు అంత గ్యాప్ ఇవ్వలే ఇక్కడ అంటే చూపిద్దామంటే. సో వాళ్ళు నాకు వీడియో తీయొద్దన్నారు, అందుకనే లైట్గా తీసేసాను. నేను చెప్పాను వేరే వాళ్ళకి, కొంతమందికి ఇక్కడ ఇలా ఉంటుందని తెలియదు కదా, వాళ్ళందరి కోసమని రంగోళీ మాల మన ఇండియన్స్ కోసమే ఓన్లీ ఇది అని. మన ఇండియన్స్ చాలామంది లగేజ్ అక్కడి నుంచి మోసుకొస్తారు కదా వెయిట్, ఇవన్నిటి బదులు ఇక్కడ తీసుకుంటే చాలా బెటర్ అనిపించింది. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చూసారు, పిల్లలకైతే చాలా చాలా క్యూట్, అంటే చూడంగానే బాగున్నాయి, అంటే వేస్తే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. బట్ ఇవి కూడా నాకు బాగా అనిపించింది. ఈ లెహెంగా టైప్లో ఉన్నాయి, అంటే ఇది ఒక టాప్ లాగా వచ్చి ఇట్లా ఉంది. ఇది ఎవరికి ఇది ఏ కంట్రీ వాళ్ళదో తెలియదు కానీ ప్లస్ బాగున్నాయి చూడటానికి. కలర్ కాంబినేషన్ ఇది ఒక టాప్ అనమాట. కింద పడింది, ఎవరో సరిగ్గా తీయలేదు, అందుకనే నేను కరెక్ట్ చేసి పెట్టాను. చాలా బాగున్నాయి కదా, అందరికి బాగా నచ్చింది నాకైతే. ఇదంతా ఒక కలెక్షన్ అనమాట, అంటే ఏజ్ వైజ్గా ఉంది. ఇది పెద్ద పిల్లలకి 10 to 12 వాళ్ళకి, చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి అనమాట. ఇగో పక్కన ఇవి ఉన్నాయి, బాగున్నాయి కదా డిఫరెంట్ కలర్స్. వేస్తే భలే క్యూట్గా అనిపించింది. ఇది నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇవి అనమాట ఈ నెట్ క్లాత్, ఇది బాగుంది పల్లా, బట్ నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అన్నట్టే ఉంది, బాగున్నాయి. ఇది కాకుండా దీని కలెక్షన్, దీని వెనకాల కలెక్షన్ చాలా బాగున్నాయి. లెహంగాస్ కానీ, చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు గౌన్స్ కానీ, ఫ్రాక్స్ కానీ, మిడ్డీస్ కానీ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇది షరదా కట్ అంటారు కదా, ఆ టైప్లో అనమాట. ఇది చూడగానే బాగుంది కదా లుక్. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. శారదా కట్లో పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా వేరేది చూద్దామా. ఇది కూడా శారదా కట్టే, ఇది కూడా బాగుంది కదా, చూడగానే లుక్ అదిరింది. నెక్స్ట్ ఈ లాంగ్ ఫ్రాక్స్ అనమాట. ఈ లాంగ్ ఫ్రాక్స్ కలర్ కాంబినేషన్ చూడగానే బాగుంది, అంటే ఈ కలర్స్ పరుపు కింద అది పైన అది బాగున్నాయి కలర్స్.
అంటే ఎవరికైనా ఏదైనా ఫంక్షన్ వచ్చి అర్జెంటుగా కావాలంటే ఈ మాల్‌లో మీకు అన్నీ దొరుకుతాయి. అని మన ఇండియా వాళ్ళకి ఇది బాగా యూజ్‌ఫుల్ అయిద్దని అనిపించి నేను చెప్పాను. ఇంక నెక్స్ట్ ఒక లెహెంగా చూసాను. అది అదిరిపోయింది అసలకి. ఇదనమాట లెహెంగా. అసలకి మామూలుగా లేదు. మన ఇండియాలో ఎంతుందో తెలీదు గానీ దీని కాస్ట్ ఇక్కడైతే 4000 అనమాట. 4000 అంటే నేను నార్మల్ హెవీ లుక్ అయితే మన ఇండియాలో అయినా 4000 ఇక సేమ్ ఇక్కడ కూడా అంతే 4000 అనమాట. బాగుంది కదా పిల్ల. ఇది టాయ్ ఇది అంటే పిల్ల బొమ్మకు కూడా వేశారు ఇది. ఇది కాకుండా ఇంకా వేరే కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. శారీస్ కాటన్ వేర్లో కూడా చాలా ఉన్నాయి. ఈ ఫ్రాక్ బాగుంది కదా. అంటే బ్రైట్ కలర్స్ అంటే బాగా ఇక్కడ మనం బ్రైట్ కలర్స్ యూజ్ చేయాలి. అంటే తెల్లగా ఉండే వాళ్ళకి బ్రైట్ కలర్స్ అయితే బాగుంటాయి కదా. ఇది లెహంగా అనమాట. రెడ్ కలర్ది బాగుంది కదా. నైస్ కదా, వెరీ నైస్. నెక్స్ట్ వేరే సైడ్ వెళ్దాం. ఓహో ఇది మిడ్డీ. ఇది కూడా లెహంగానే బట్ ఇది గ్రీన్ రెడ్ కాంబినేషన్ అదిరిపోయింది. ఇది ఇంకా బాగుంది. నైస్. చూసారుగా ఇది టాయ్కి వేస్తారు. టాయ్కి వేస్తే ఎంత అంటే బొమ్మ టాయ్కి వేస్తారు. ఈ జస్ట్ అంటే జస్ట్ షార్ట్ ఫ్రాక్ టైప్ అనమాట. ఇవి బాగున్నాయి కలర్స్. చూడటానికి ముద్దుగా ఉన్నాయి. వైట్ కలర్స్ అంటే దానికి కొంచెం అండర్వేర్ టైప్ కూడా వచ్చింది. అంటే షార్ట్ టైప్లో ఫ్రాక్ అనే షార్ట్స్ అనమాట. ఇవి బాగున్నాయి కదా. ఇవి కూడా చాలా నాకు బాగా నచ్చినాయి. అంటే కలర్స్ లైట్ కలర్స్, ఐ లైక్ లైట్ కలర్స్. బట్ మీకు తెలియదు కదా. ఇవి కూడా అంటే ఏజ్ వైజ్గా ఉన్నాయి. అందరికీ ఉన్నాయి. ఏజ్ వైజ్గా నేను ఎవరికి లేవని చెప్పను, అందరికీ ఉన్నాయి. బట్ అన్ని కలర్స్ ఉంటాయి. మన ఇండియాలో ఏదైతే మనం మిస్ చేసామనుకుంటాం ఇక్కడ అన్నీ మనం మిస్ చేయకుండా అన్నీ చూడొచ్చు. ఇక్కడ అన్ని బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. జ్యువెలరీస్, గోల్డ్ అనే రోళ్ళు కూడా అన్నీ ఉన్నాయి. ఇంకా కాల్లో బొమ్మలు పెట్టుకోవడానికి, ఇంట్లో డెకరేషన్కి A to Z ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నేను లైవ్ చేశాను. లైవ్ కూడా చేశాను. ఆ లైవ్ లాస్ట్లో పెడతాను. బట్ మీకు తెలియాలి అని చెప్పేసి జస్ట్ ఇది ఒక వీడియో తీశాను. ఇది మిడ్డీ అనమాట. ఇది బాగుంది కదా మిడ్డీ. ఇది ఎంతో కాస్ట్ 3000. అంటే ఇంకా మన ఇండియాలో కూడా సేమ్. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో ఇది వేసారు. ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది. నాకైతే ఎంట్రన్స్ చూస్తేనే అదిరిపోయి. ఈ చిన్న పిల్లల గౌన్లు అనమాట. చిన్న పిల్లలవి నేను చెప్పాను కదా. ఇంకా సర్లే అని మన సీట్స్ డిస్ట్రిబ్యూషన్ చాలామంది వచ్చారు కదా. ఇంకా అందరికీ బోర్ కట్టకూడదని పిల్లలు ఉన్నారని బిస్కెట్లు అనమాట. మన ఇండియన్స్ ఇంకా తర్వాత ఆ బిస్కెట్లు అయిపోయినా ఒక టీ మంచిగా చాలా కొంచెం కూల్ అవుతుంది, జస్ట్ కూల్. ఇంకా టీ బిస్కెట్స్ తిన్న తర్వాత ఇంకా కాంబినేషన్గా నెక్స్ట్ ఏదో ఒకటి ఇంకా తినాలనిపించింది. ఏదో ఒకటి తెచ్చి పెడితే బాగుండు అనుకున్నా. ప్లస్ సర్లే అని కాసేపు వెయిట్ చేద్దాంలే అని అనుకున్నా. ఇవన్నీ సీడ్స్ అనమాట. అంటే ఆకుకూర విత్తనాలు. చూసారు కదా, చాలామంది వాళ్ళు కష్టపడి వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ బజ్జీ కూడా పెట్టారు మాకు తినడానికి. బజ్జీ టపటప తినేసాము. బాగుంది. ఈ బజ్జీ అంటే ఫుల్ బజ్జీ ఉండదు మాకు, ఆఫ్ కట్ చేస్తారు. ఒక బజ్జీనే 3 పీసెస్లా కట్ చేసి ఇస్తారు. ఆ బజ్జీని మనం తినేసేస్తాం. బాగుంది బజ్జీ. ఇంకా మా పిల్లలు ఇంకా అసలుకి మామూలు అల్లరి చేయలేదు. వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళందరూ చూసుకోవడానికి వీళ్ళు ఇబ్బంది పడుతుంటే వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అన్నట్టు. ఇది క్యాలెండర్ 2025 క్యాలెండర్ అనమాట. అంటే ఫ్రిడ్జ్కి అతికించుకునేది. నా వీడియో నచ్చితే లైక్, షేర్.